ఈరోజు అబ్జెక్షన్స్కి లాస్ట్ డేట్. సిపి గేట్కి సంబంధించిన అబ్జెక్షన్స్ పెట్టుకోనికి టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. ఇఫ్ ఎనీబడి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అండ్ రేపటి నుంచి 22 నుంచి 22, 23, 24, 25 4 days సైట్ క్లోజ్ అవుతుంది. సిపి గేట్ వెబ్సైట్ క్లోజ్ అవుతుంది. సో మీరేం డౌన్లోడ్ చేసుకోనికి రాదు, సైట్ ఓపెన్ చేసుకోనికి రాదు. సో ఇఫ్ ఎనీబడి ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు 11 AM. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంది. టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇంకో 9, 10, 11 3 అవర్సే ఉంది ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. 11 AM లోపు ఎవరైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అబ్జెక్షన్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. సిపి గేట్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే అక్కడ అబ్జెక్షన్స్ అంటూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా పెట్టుకోవాలని. ఓకేనా? సో దానికి ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇఫ్ ఎనీబడి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అండ్ రేపు సైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఎనీబడి కీ రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఫోన్లల్లో డౌన్లోడ్ అయితే లేదు. చాలామందికి ఫోన్లలో డౌన్లోడ్ కాకపోతే పరిస్థితి ఏంటి అంటే ఏదైనా నెట్ సెంటర్కి పోయి అక్కడ నెట్ సెంటర్లో దాన్ని లాగిన్ అయ్యి అందులో ఓపెన్ చేసి ఆ మొత్తం ప్రింట్ తీసుకోరు కావాలనుకుంటే. ఎందుకంటే దాంతో ఏం పని ఉండదు. రెస్పాన్స్ షీట్ తోటి పని ఉండదు. రెస్పాన్స్ షీట్ అనేది అసలు పనికే రాదు. ఓకే, జస్ట్ స్కోర్ చూసుకున్నాం ఆల్రెడీ అయిపోయింది. ఇక ఫ్యూచర్లో ఫర్దర్గా అడ్మిషన్ ప్రాసెస్లో రెస్పాన్స్ షీట్ పనిచేయదు, ర్యాంక్ కార్డ్ పనిచేస్తుంది. ఆ ర్యాంక్ కార్డ్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 1st వీక్లో వస్తుంది. ఓకే, సెప్టెంబర్ 1st వీక్ కాదు, ఆగస్ట్ 31st లోపే మ్యాక్సిమం వస్తుంది ర్యాంక్ కార్డు. అది వచ్చిన తర్వాత మీరు దాంతో పని ఉంటుంది. రెస్పాన్స్ షీట్ అనేది అవసరం లేదు. కానీ తీసి పెట్టుకోండి. మళ్ళీ ఈరోజు టైం అయిపోయి రేపు సైట్ క్లోజ్ అయినాక అయ్యో అన్న నా రెస్పాన్స్ షీట్ నేను చూసుకోలేకపోతున్నా, నాకు ఎంత స్కోర్ వచ్చిందో నేను మర్చిపోయినా అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఆగస్ట్ 4th and 5th రోజు ఫస్ట్ 2 days ఎగ్జామ్ జరిగినాయి. వాళ్ళు ఇప్పుడు అడుగుతారు, అన్న రెస్పాన్స్ షీట్ మేము చూసుకోలేదు, నేను మర్చిపోయినా, నా రెస్పాన్స్ షీట్ ఎట్లుందో ఏమో అంటారు. మర్చిపోతే ఏం లేదు, సైట్ క్లోజ్ అయిపోతే ఏం చేయలేము. ఆగస్ట్ 4th and 5th ఫస్ట్ 2 days ఎగ్జామ్ రాసిన వల్లే ఆగస్ట్ 10th లోపే క్లోజ్ అయిపోయినాయి. 8th, 9th, 10th 3 days ఉన్నాయి వెబ్సైట్లో. మీది కూడా ఈరోజే లాస్ట్ క్లోజ్ అయిపోతుంది. రేపు సైటే క్లోజ్ అయిపోతుంది. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి రెస్పాన్స్ షీట్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోరు. ఫోన్లో డౌన్లోడ్ అవుతలేదు అనుకుంటే పోయి నెట్ సెంటర్లో మొత్తం ప్రింట్ తీసుకోరు. మీ రెస్పాన్స్ షీట్ మొత్తం అన్ని పేజెస్ ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది మీరు ఏం పెట్టారు, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని. అండ్ ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. మేబీ ఆగస్ట్ 31st లోపు రావచ్చు. సో ఒక 2-3 రోజులు అటు ఇటు వస్తుంది. అది వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్లు ఎవరైతే ఉన్నాయో నాకు ఫార్వర్డ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8886009724. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేయండి. మీ రెస్పాన్స్ షీట్లు షేర్ చేయండి. అవి ఫర్దర్గా నాకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్దర్గా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సిపి గేట్ అప్పుడు ఆ రెస్పాన్స్ షీట్లు అనేవి హెల్ప్ అవుతాయి. ఎవరికైనా నెక్స్ట్ ఇయర్ సిపి గేట్ మీ జూనియర్స్కి ఫార్వర్డ్ చేసి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు నీకు సబ్జెక్టుకు సంబంధించింది, ఇది చదువుకుంటే నీకు ఏమన్నా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఇలా క్వశ్చన్ పేపర్ వస్తుంది అని చెప్పనీకి క్వశ్చన్ పేపర్ అనేది నా దగ్గర ఉండాలి. కాబట్టి అది ఊహించి మీకు చెప్తున్నా. ఇఫ్ ఎవరైనా పంపాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మీ రెస్పాన్స్ షీట్ పంపండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందని సంబంధం లేదు, అది ఏం అవసరం లేదు. అవి నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకుంటే అది పనిచేస్తాయి అన్నట్టు. 8886009724 తెలుసు కదా నెంబరు. కాల్స్ అస్సలు చేయొద్దు. కాల్స్ చేస్తే నెంబర్స్ బ్లాకే చేస్తున్నా. ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయరు. వాట్సాప్లో కాల్ చేయమని పెడితే నేనే కాల్ చేసి మాట్లాడతా. ఓకే, ఫ్రీ ఉన్న టైం చూసుకొని. అండ్ కంపల్సరీ రిప్లై కూడా ఇస్తాను మెసేజ్ రిగార్డింగ్ సిపి గేట్ మెసేజ్ చేస్తే. ఓకేనా? మీ రెస్పాన్స్ షీట్లు అయితే పంపండి. అన్ని సబ్జెక్టులే కావాలి రెస్పాన్స్ షీట్లు. ఓకేనా? అన్ని సబ్జెక్టులు పంపితే అది హెల్ప్ అవుతుంది నాకు. నేను మీ దగ్గర నుంచి ఏం అడగలేదు కదా, మీ రెస్పాన్స్ షీట్లు ఎందుకు అడుగుతున్నా అంటే ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ వరకు అయినా వాళ్ళకు యూజ్ అవుతుంది. మీ జూనియర్స్ వస్తారు, ఆ టైం వరకు కూడా అంత మంచిగా ఉంటే సిపి గేట్ గురించి వీడియోలు చేస్తే పనిచేస్తుంది. అండ్ ఎవరైనా సిపి గేట్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కూడా నెక్స్ట్ ఇయర్ సిపి గేట్కి వాళ్ళకి పంపడానికి యూజ్ అవుతుంది. ఈ సబ్జెక్టుకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ పంపితే వాళ్ళకి ఐడియా ఉంటుంది అన్నట్టు, ప్రీవియస్ పేపర్కి ఇట్లా వచ్చింది, నేను ఇట్లా ప్రిపేర్ కావాలని. ఓకేనా? సో అది 11 AM లాస్ట్ డేటు. 11 AM లోపు అబ్జెక్షన్స్ పెట్టుకోరి, రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ చేసుకోరి, వాట్సాప్లో నాకు పంపుర్రి. మీ రెస్పాన్స్ షీట్లు మంచిగా ఫోల్డర్ సేవ్ చేసి పెట్టుకుంటా. రెస్పాన్స్ షీట్ అది క్వశ్చన్ పేపర్, అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఏముండయి, మీ నెంబర్లు, మీ జస్ట్ ఒక పేరు, హాల్ టికెట్ నెంబర్ తప్పి ఛానల్ ఏముండయి. సో దానికి ఏం టెన్షన్ పెట్టుకోకరి. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా.